ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైన ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. ఆర్థిక వనరులు లేవని, ఇప్పుడు పథకాలు అమలు చేయలేవని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే వాగ్దానాలు ఇచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీగా ఉందని రుద్రరాజు విమర్శించారు. కొత్తగా ఎన్నికలు జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సుమారు 9 నెలలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, అది తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, వాళ్ళ ముగ్గురు కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేసినటువంటి సంగతి మనం అందరం చూసాం. దాంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏవి ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇప్పటివరకు చేయనటువంటి పరిస్థితి. సూపర్ 6గా నాడు మరి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో ఒక పెన్షన్ తప్పించి మిగిలింది ఏది కూడా ఇంప్లిమెంట్ అవ్వనటువంటి పరిస్థితి. కొత్తగా ఎన్నికలు జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం